అవి చూసారా? ఆ పుస్తకాలు చూసాను, ఇంకా కావాలని అంటున్నారు. అవి వివరణ ఆ, నీకు చెప్తా. ఉం? సరే గురుగారు, వి- మళ్ళా మాట్లాడదాం. వివరణ నీకు చెప్తాను. అటు శుభం. ఆ, మళ్ళా శుభం మాట్లాడదాం. భూయాత్. ఆ. నమస్కారం గురుగారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్వక్త్రౌచితం త్రిక్షాక్షిస్ఫుటి పంచవక్త్రం రుచిరం బాలార్కకోటిద్యుతిం హస్తే శూలకపాలముద్గరహలం కౌమోదకీ భూధరం ఖట్వాంగాంకుశపాశ పర్వతధరం పీతాంబరం వానరం. వాల్మీకి రామాయణం అద్వైతం అనే అంశం మీద వాల్మీకి రామాయణంలో సుందరకాండను అధ్యయనం చేస్తున్నాము. ఇందులో 5వ సర్గలోకి చివరిలో హనుమ అన్వేషణ చేస్తూ అక్కడ ఆ రావణ భవనాలలో ఉన్నటువంటి స్త్రీలలో ఎక్కడ కూడా సీతాదేవి కనపడలేదు. అయితే సీతాదేవి ఎలా ఉంటుంది అనేటువంటి భావం వచ్చాడు 5వ సర్గలో చివరిలో. 5వ సర్గ చివరిలో 24, 25, 26 అనేటువంటి ఈ 3 శ్లోకాల్లో ఆ సీతాదేవి గురించి తన యొక్క అభిప్రాయం చెబుతున్నారు. అంటే నిజంగా ఇంతవరకు సీతాదేవిని చూడలేదు, కానీ ఈయన బుద్ధిమంతుడు కాబట్టి సీతాదేవి ఇలా ఉంటుంది అని భావించుకొని చెప్పినటువంటి ఈ 3 శ్లోకాలు. ఇందులో 26వ శ్లోకం కూడా ఆ సీతాదేవి ఎలా ఉంటే అస్పష్టంగా ఉన్నది అని చెబుతున్నారు. అంటే తన యొక్క మనోనేత్రానికి మనోనేత్రానికి అస్పష్టంగా అనగా అర్థం ఏమిటి, అమ్మవారు ఇంకా పూర్తిగా దర్శనం కాలేదు అని అర్థం. అది ఆ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాడని అర్థం. అంటే ఎలా దానికి పోలికలు చెబుతున్నాడు అని అంటే దీనిలో అవ్యక్త రేఖామి వచంద్ర రేఖాం. ఇదేనాటి చంద్రుడు సన్న గీత ఉంటాడు, కానీ పూర్ణచంద్రుడు ఉంటాడు. ఆకాశంలో పూర్ణచంద్రుడు ఉంటాడు, కానీ మనకు కనపడేది ఏమిటంటే ఒక రేఖ కనపడుతుంటుంది. చంద్రుడు అనేటువంటి వాడు లేకుండా ఉండడు, ఆకాశంలో ఉంటాడు. మనకు విధియ కాబట్టి రెండో కళే కనపడాలి, కాబట్టి రెండో కళ వరకే కనపడతాడు. అది కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం ఇంకా పూర్తి కాలేదు. పాం సుప్రతిగ్ధామి వహేమ రేఖాం. ఒక బంగారు తీగ మీద బంగారం అనేటువంటి బాగా మెరిసిపోతూ ఉంటుంటుంది. దాని మీద అంత దుమ్ము కణాలు కనబడితే ఆ బంగారం మెరవదు, ఆ దుమ్ము పోతే కానీ మెరవదు. అనగా అర్థం ఏమిటి, నీలో ఇంకా మలినాలు ఉన్నాయి, మలినాలన్నీ తొలగాలి, తొలిగితే గాని బంగారం కనపడదు. అనగా అమ్మవారు స్వర్ణాభరణ భూషిత అప్పుడు కనపడుతుంది. ఇదే దీనిలో కనిపెట్టాల్సింది భవిష్యత్తు చెబుతున్నాడు. అంత తొందరగా అమ్మవారు కనపడదు. తర్వాత మనకి ఆయన ఎంతో కష్టపడితే గాని అప్పుడు అమ్మవారు కనపడలేదు. అందుకనే ఇక్కడ చెబుతున్నాడు ఇంకా అమ్మవారు కనపడలేదు, ఈయన అన్వేషణ చేస్తున్నాడు అని చెప్పడానికి. క్షతప్రరూఢామివ బాణరేఖాం. బాణరేఖం, బాణం గుచ్చుకున్నప్పుడు అప్పుడు గాయం అవుతుంది. గాయమైనప్పుడు కొంతకాలానికి ఏమవుతుంది, మాయమైపోతుంది. మాయమైపోయినా కానీ సన్నటి చిన్న మచ్చ ఒకటి ఉంటుంది. ఆ మచ్చను పెట్టి ఓహో బాణం తగిలింది కావాలా అనుకుంటారు. అట్లనే చిన్న మచ్చ కనుక ఉంటే ఓహో బాణం తగిలింది. ఏమిటయ్యా అని అంటే ఈమెకి బాణరేఖ చిన్న మచ్చ ఏంటంటే
ఈమెకు ఉన్నటువంటి ఆ దీనిలో కస్తూరి తిలకం, ఆ బొట్టు అనేటువంటి చిన్న అనేటువంటి బొట్టు అనేటువంటిది అస్పష్టంగా కనపడుతూ ఉన్నది అనేటువంటి భావం ఒకటి. రెండో విశేషం ఏమిటంటే సీతాదేవిని అపహరించిపోవటం వలన రావణాసురుడు వేసినటువంటి బాణం, ఆ బాణానికి తన మనోవేదనతో ఉన్నటువంటి అమ్మవారు అస్పష్టంగా ఉన్నది అని ఇక్కడ సరైన అర్థం. మనోవేదనతో అస్పష్టంగా ఉన్నది అనగా అర్థం ఏంటి? పూర్తిగా అమ్మవారు తాను ప్రశాంతమైనటువంటి వదనంతో ఇంకా దర్శనం ఇవ్వటం లేదు. ఎందుకనగా దుష్టుడైనటువంటి రావణాసురుని యొక్క బాణము వలన అనేటువంటి భావం. ఇవి వాల్మీకి చెబుతున్నటువంటి విషయాలు. ఇలా ఉన్నది అమ్మవారు. కాబట్టి అమ్మవారి దర్శనం ఇంకా పూర్తి కాలేదు. అయితే హనుమ 27వ శ్లోకంలో సీతామపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్ని వదతాం వరస్య బభూవ దుఃఖావిహతశ్చిరస్య లవంగమో మంద ఇవాచిరస్య. ఇక్కడ హనుమకి ఒక విశేషం, వదతాం వరస్య అనే మాట వేశాడు. అనగా మాటలు మాట్లాడటంలో గొప్ప శ్రేష్ఠుడు, ఎలా మాట్లాడాలనో బాగా తెలిసినటువంటి వాడు ఆయన. అటువంటి ఈయన మనుజేశ్వరస్య సీతాం, మనుజేశ్వరస్య రాముని యొక్క భార్య అయినటువంటి సీతను రామస్య పత్రం అపశ్యన్ చూడలేదు, రాముని భార్యను చూడలేదు. అందువలన ఈయన దుఃఖ అభిగత చిరస్య, దుఃఖాన్ని పొందాడు. చాలా దుఃఖాన్ని బభూవ పొందెను. ఎవరు? ప్లవంగము మంద ఇవాచరస్య. ప్లవంగం అంటే వానరము, మంద ఇవాచరస్య కొంతసేపు నిరుత్సాహము పొందాడు అని చెప్తున్నాడు. ఇక నిరుత్సాహం పొందినటువంటి వాడు ఇంతటితోటి ఏం చేశాడు? తర్వాత మళ్ళీ ఉత్సాహం తెచ్చుకొని మరలా అన్వేషణ చేద్దామని మరలా మొదలుపెట్టాడు 6వ సర్గలో. ఈ 6వ సర్గలో కొన్ని విశేషాలు రాబోతున్నాయి. ఇక్కడ దీనిలో రావణ అంతఃపురాన్ని వర్ణిస్తూ ఉన్నారు. అది ఎలా ఉందో చెబుతున్నాడు. మొట్టమొదటి శ్లోకంలో సనికామం విమానేషు విషణ్ణ కామరూపధృతు, కామరూపమును ధరించేటువంటి వాడు హనుమ. కామరూపం అంటే పెద్ద కొండంత అవుతాడు, చిన్న అంగుష్టం అంతా కూడా అవుతాడు, లేకపోతే ఇంకొక రూపం బ్రహ్మచారి వేషంలో పోతాడు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేటువంటి శక్తి హనుమకు ఉన్నది అని చెబుతున్నాడు. కామరూపధృతు అటువంటి ఆయన సహా ఆ హనుమ నికామం మిక్కిలి బాగా, విమానేషు అనగా భవనముల యందు, ఆ రావణ భవనముల యందు బాగా అన్వేషణ చేసి విషణ్ణ విషాదం పొంది ఉన్నాడు. ఆ పొంది తర్వాత పునః మరల లంకాం, ఆ లంకలో ఉన్నటువంటి ఆ భవనములను లాఘవేన నేర్పుతో అనగా తెలివితో అని అర్థం అనమాట. ఎలా దర్శనం చేసుకోవాలి? పెద్ద పెద్ద ఉన్నాయి కదా, అవన్నీ కామరూపధృత్ అనే మాట వేసింది. అందుకనే ఎక్కడ ఏ వేషం వేసుకోవాలను, ఏ రూపం ఆ రూపం ధరించిపోతుంటాడని అర్థం. రాక్షసులకు కనపడకుండా అని అర్థం. అలా మరల పునః విచచార, మరల అన్వేషణ కోసము దిగాడనమాట ఈయన. తర్వాత 2లో ఆససాధ అధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణ అర్కవర్ణేన భాస్వరేణ అభిసంవృతం. ఆససాధ లక్ష్మీవాన్, లక్ష్మీవాన్ ఎవరు? హనుమ. ఇక్కడ మనకి శ్రీమాన్, లక్ష్మీవాన్ అనే శబ్దాలు హనుమకు వేస్తారు. ఏమిటంటే అర్థం ఏమిటంటే దీనిలో లక్ష్మీవంతుడైనటువంటి హనుమ అనగా అర్థం ఏమిటో అటువంటి శబ్దం వేశాడు అంటే ఈ హనుమకి ఎటువంటి ఆపదలు లేవు అని అర్థం. అది లక్ష్మీ సంపద్యుక్తమైనటువంటి అని అర్థం. మీరు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ఆశీర్వదించాలన్నా ఎప్పుడన్నా సరే ఏ మాట ఉపయోగించాలంటే లక్ష్మీ సంపద్యుక్తుడవైగా నీవు చిరకాలము జీవించుము అని అర్థం. అట్లా చెప్పాలి. ఏమిటంటే లక్ష్మి అనేటువంటి దానికి ఇంకొక పదం ఏంటంటే శ్రీ అని అర్థం. మన శరీరంలో శ్రీ ఉన్నంత కాలము వీడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అది
అట్లా అనమాట. అది దీనిలో విశేషం. ఎందుకనంటే శ్రీం అనేటువంటిది లలితా పరమేశ్వరి యొక్క బీజాక్షరం శ్రీం. ఆ శ్రీం అనేటువంటి అంత గొప్పదైనటువంటి విశేషం. అట్లా అనమాట. కాబట్టి లక్ష్మీవాన్ ఆ ససాద అధ తరువాత ఆ ససాధ ఈ విధంగా చేరాడు. ఎక్కడికి? రాక్షసేంద్ర నివేశనం. రాక్షసుని యొక్క, రావణాసురుని యొక్క భవనమునకు, నివేశనం అంటే భవనం, అక్కడ చేరాడు. అది ఎలా ఉన్నదిట అంటే భవనము ప్రాకారేణ అర్కవర్ణేన, ప్రాకారాలు ఉన్నాయి దాని చుట్టూ, అర్కవర్ణము సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ ప్రాకారములు. భాస్వరేణ అభిసంవృతం, చక్కగా భాస్వరం అంటే ప్రకాశం, చక్కగా సూర్యప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ భవనములు. రక్షితం రాక్షసై భీమై సింహైరివ మహద్వనం సమీక్షమాణో భవనం చకాసే కపికుంజర. ఇక్కడ సుందరకాండలు ఎక్కువగా హనుమను కపికుంజర అనే మాట ప్రయోగిస్తాడు. ఎవరు? వాల్మీకి కపికుంజర అని ప్రయోగిస్తాడు. కపికుంజర అంటే కుంజర అనేటువంటి శబ్దం పుల్లింగ శబ్దం. ఇది జాగ్రత్త కనిపెట్టాలి. కుంజర కపి అనేది పుల్లింగ శబ్దం. ఈ కపికుంజర అనేటువంటి ఏనుగు మదపుటేనుగు, పెద్ద ఏనుగు అనమాట. ఇది ఏమిటంటే దాని అర్థం కపి అంటే వానరుడు అనే సంగతి మనకి అర్థం తెలుస్తూనే ఉన్నది. వానరులు అనేక మంది ఉన్నారండి. అయితే ఏనుగు లాంటి వాడు, అంతటి గొప్పవైనటువంటి వాడు ఎవడున్నాడు అంటే ఒకడే ఉన్నాడు. అంతమంది వానరుల్లో అన్నారు వాళ్ళందరూ కూడా. కానీ వానరులంటే వనమునందు సంచరించేటువంటి వాళ్ళు. వనమునందు సంచరించేటువంటి వాటి జంతువుల్లో ఏది పెద్దది? ఏనుగు పెద్దది. అనగా వానరుల్లో అంత గొప్పవాడు ఎవరయ్యా అంటే ఇదిగో ఏనే అని అర్థం. దీని యొక్క ధ్వని గర్భితమైన అర్థం అది దీనిలో. అదే వానరులు అందరిలోనూ అంతటి గొప్ప శక్తి సంపన్నుడైనటువంటి వాడు ఎవరనంటే ఏనుగంతటి వాడు ఆ హనుమ. అందుకోసం ఈ శబ్దాన్ని ఉపయోగిస్తుంటాడు. అది అనమాట. కపికుంజర, ఆ ఏనుగు అంతటి, గజము అంతటి ఆ కపి హనుమ చకాసే ప్రకాశించను. ఎక్కడ? దీనిలో సింహైరవ మహద్వనం, ఆ అంతఃపురంలోట, రావణ భవనాల్లోట సింహాలు, మహారణ్యమును సింహములు రక్షించిన విధముగా మహారణ్యాన్ని రక్షించాలి. ఏవి రక్షిస్తాయంటే సింహాలు రక్షిస్తాయి. ఆ రావణ భవనమును భయంకరులైన రాక్షసులు రక్షిస్తూ ఉన్నారు. హనుమంతుడు ఈ భవనమును బాగా పరిశీలించారు. నిజానికి ఇంతకాలం నుంచి అడవులన్నీ ఉన్నాయి అంటే కారణం, దానికి అసలు కారణం సింహం. సింహాలు అడవిలో ఉన్నాయి అంటే చక్కగా ఆ అడవి ఉంటుంది, చెట్లు చేమలు అన్ని. సింహాలు లేవనుకోండి తొందరగా కొట్టుపారేస్తాయి. ఇది ఇక్కడ అనగా సింహం అంటే భయం కాదు, ఎప్పుడు వచ్చి మీద పడుతుంది రానని. అట్లా అలానే ఇక్కడ సింహాలు లాంటి ఆ రాక్షస వీరులు ఉన్నారు. వాళ్ళు ఈ రావణ భవనాన్ని రక్షిస్తూ ఉన్నారు. రూప్యక ఉపహితై, అక్కడ జాగ్రత్తగా విడదీసుకోవాలి ఈ పారాయణ చేసేవాళ్ళు. రూప్య కోపహితై అన్నారా పోతుంది, అసలు పోతుంది. కోపం మామూలు కోపంలోకి వస్తుంది. రూప్యక ఉపహితై, అది రూప్యకం అంటే వెండి. వెండితో తయారు చేసిన చిత్రై తోరణై హేమభూషితై, తోరణములు ఉన్నాయి. తోరణములు అంటే ఇప్పుడు మనం కమాన్లు అంటున్నాం చూశారు, అట్లా ప్రతి చోట చిన్న చిన్న వాటికి అన్నిటి కూడా పెద్ద పెద్ద కమాన్లు ఉన్నాయి. వాటికి ఏమిటంటే వాటిని హేమభూషితై, బంగారముతో అలంకరించారు. విచిత్రాభిశ్చ కక్ష్యాభి, విచిత్రమైనటువంటి కక్ష్యలు ఉన్నాయి ఆ వీధులు. ద్వారైశ్చ రుచిరై, ద్వారములు, ఆ ఇళ్లకున్న ద్వారములు రుచిరై కాంతివంతముతో నిండి ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇట్లా ఎంత విశేషంగా ఉన్నదంటే ఆ వర్ణన అనేటువంటిది మనకు ఊహకు కూడా అందనటువంటి అంత గొప్ప వర్ణన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఇందులో విశేషము స్వర్గాను ఉన్నది. ఏది? ఇంద్రుడు పరిపాలిస్తున్నాడు స్వర్గం. ఆ స్వర్గం కన్నా నా యొక్క లంక గొప్పగా ఉండాలని రావణాసురుడు అనేకమైనటువంటివి ఏర్పాటు చేశాడు. నిజానికి ఎలా ఉంటుందంటే స్వర్గం కన్నా ఇంకా అత్యధికంగా ఉండేది రావణుడి లంక. అది విశేషం. ఈ రావణుడి లంక అనేటువంటిది విశ్వకర్మ నిర్మించినటువంటిది. విశేషంగా దీనిని నిర్మించి
ఆయనకు ఎవరు బ్రహ్మదేవుడికి బహూకరించాడు. ఇది స్పెషల్ గా ఉండేటువంటిది. ఈ భూమండలం మొత్తం మీద ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి అలంకారం, భూమండలానికి అలంకారమైనటువంటి లంకను నిర్మించాడు. అది అంత విశేషమైనటువంటిది అనమాట ఇది అని చెబుతూ ఇందులో ఇంకేమిటంటే ఆ రావణ భవనాల్లో గజాస్థితై మఖామాత్రై సూరైశ్చ విగతశ్రమై ఉపస్థితం అసంహారై హయై స్యందనం స్యందనయాయిభిః స్యందనయాయిభిః. స్యందనం అంటే రథం అనమాట. ఇది ఏమిటంటే దీనిలో ఆ రావణ భవనంలో చాలా మంది గజపాలకులు ఉన్నారు. గజాస్థితై మహామాత్రై గజపాలకులు ఉన్నారు. అంటే ఒక్కొక్క గజం మీద ఒక్కొక్కడు కూర్చొని ఉన్నాడు. సూరైశ్చ విగతశ్రమై చాలా మంది వీరులందరూ ఆయుధాలు పట్టుకొని నిలబడి ఉన్నారు. ఇంకా ఉపస్థితం సంహారై కొంతమంది వాటి మీద గుర్రాల మీద కూర్చొని ఉన్నారట. ఇట్లా హయై చందనయాయిభి కొంతమంది రథాల మీదట. ఇలా ఉందనంటే ఆయన రావణ భవనం అంతా ఒక పెద్ద సైన్యంతో నిండిపోయింది. ఇంతమంది రావణ భవనాన్ని రక్షిస్తూ ఉన్నారు అని అర్థం. ఇంతమంది రావణ భవనంలో పెట్టుకున్నాడంటే ఎందుకో తెలుసిన దీనిలో అసలు రహస్యం ఏంటో తెలుసిన దీనిలో ఒక రహస్యం ఉంది. ఎందుకు పెట్టుకున్నాడంటే దొంగతనం చేసి వచ్చినటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు వచ్చి నన్ను పట్టుకుంటారో పోలీసులని జాగ్రత్త అని రక్షణలు చేసుకుంటుంటాడు సహజంగా. అట్లనే ఈ రావణాసురుడు వీడు అటువంటి వాడు. వీడు ఏం చేస్తాడనమాట, ఆ స్వర్గానికి పోయి అక్కడ గందరగోళం చేసి వచ్చాడు. అక్కడేవో లాక్కొచ్చాడు. ఆ కుబేరుడి దగ్గరికి పోయి ఏమో ఆ పుష్ప విమానం లాక్కొని వచ్చాడు. ఎక్కడ పోయినా సరే మనవాడి పని ఏంటంటే ఒకడిని తన్నటమో తన్నిచ్చుకోవటమే మనవాడి పని. ఏమన్నా దన్నాడు అనుకో వాడు వచ్చి తంతాడేమో మళ్ళీ అనేది భయం. అందుకే చుట్టూ సెక్యూరిటీ పెట్టుకుంటాడు. బోర్డర్ సెక్యూరిటీ కూడా వస్తుంది ఇప్పుడు. బోర్డర్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాడు. వీడి పని ఏంటంటే ఇది, ఒకరిని దన్నటం లేదా తన్నిచ్చుకోవటం. తన్నటం అంటే మహాచులకన ఎవరు, స్వర్గలోకం. దేవతల మీద మాట్లాడితే పోతాడు, బహు చులకన దేవతలు అంటే. కానీ కార్తవీర్యార్జునుడు అంటే ఏం కొన్నది, వాళ్ళంటే ఇక చెప్పే పనే లేదు. వీళ్ళంటే సరి ఇంకా గడగడలాడిపోతాడు. ఇక ఎవరికంటే మాట్లాడితే సరి అటు పరిగెత్తుతాడు. వాళ్ళ మీద తడొకసారి పోతాడు. గంధర్వలోకం, ఆ లోకం, ఈ లోకమే గందరగోళాలు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, అందమైన స్త్రీలందరినీ కూడా కట్టలు కట్టి తీసుకొచ్చి అక్కడ పడేశాడు. అంటే ఏమిటనమాట, ఎక్కడ అందమైన స్త్రీలు ఎక్కడ ఉండవు, నా దగ్గరే ఉండాలి. 5,000 మందిని పట్టుకొచ్చాడు వీడు. తర్వాత వస్తుంది అనమాట దీంట్లో. కాబట్టి ఇటువంటి వాడు ఏం చేస్తాడనమాట, ఇంటి చుట్టూ సైన్యం పెట్టుకున్నాడు. అది దీనిలో అసలు రహస్యం. ఇది తొందరగా బయటపడదు, తర్వాత బయటపడుతుంది. అట్లనమాట. ఉపస్థితం అసంహారై హయై స్యందనయాయిభిః. రథాల మీద ఉన్నటువంటి వాళ్ళు. సింహవ్యాఘ్రతనుత్రాణై దాంతకాంచన రాజతై ఘోషవద్భిః విచిత్రైశ్చ సదా విచరితం రథై. ఏనుగు దంతాలతోనూ వెండి బంగారు చక్కగా అలంకరించి విచిత్రం రథాలు ధ్వనులు చేస్తూ ఉన్న రావణ భవనం చుట్టూ ఆ రథాలు తిరుగుతూ గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి ఆ రథాలు. ఆ రావణ భవనది కాబట్టి వాడి ఇల్లు ఎంత ఉందో చెప్పలేం, అంత గొప్పది. వాటిలో సింహ వ్యాఘ్ర చర్మాలతో నిర్మించిన కవచాలు కూడా ఉన్నాయట. సింహం చర్మం అబ్బో ఎన్ని రకాల, వీడు చూస్తుంటే ఎంత భయంకరుడో వీడు. బహురత్న సమాకీర్ణం పరాధ్యాసన భాజనం మహారథ సమావాసం మహారథ మహాసనం. ఆ భవనంలో అన్ని బహురత్నాలతో పదినట్టు ఆసనాలు ఉన్నాయి. మహారథుల నివాసము, ఇంకను పెద్ద పెద్ద రథాలు ఉన్నాయి. ఆయన యొక్క ఇంట్లో రావణాసురుడి యొక్క భవనం అంటే ఇప్పుడు వస్తున్నది ఏమిటంటే, ఈ మహా పెద్ద పెద్ద వీరులు కూడా వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయి. ఈ ఇళ్ళన్నీ దాటిపోయిన తర్వాత అసలు ఇంటి ఆయన ఉన్న ఇల్లు వస్తుంది. ఇప్పుడు ముందు ఎవరి ఇల్లు వస్తున్నాయో కూడా చెబుతున్నాడు. తర్వాత వస్తుంది దృశ్యైశ్చ పరమోదారై తై చ మృగపక్షిభిః వివిధై బహు సాహస్రై పరిపూర్ణం సమంతతః. ఆ భవనంలో అన్ని విధముల మృగములు, పక్షులు వేల కొలది నిండి ఉన్నాయి. చూడటానికి చాలా ముచ్చటగా అందంగా ఉన్నాయి. వినీతై అంతపాలైశ్చ. ఇది పాట. వినీతై సుశిక్షితులైన
అంతపాలైహి. అంతపాలైహి అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మనకి దీనిలో చెప్పుకోవాలంటే అది అర్థం అనమాట. అంతపాలురు అంటే అది అనమాట. అంతగా లోపల పాలించేటువంటి వాళ్ళు, రక్షించేటువంటి వాళ్ళు, లోపల రక్షించేటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. మనం ఈ భాషలో చెప్పుకుంటే అర్థమవుతుంది. అటువంటి సెక్యూరిటీని ఇంటి చుట్టూ పెట్టుకున్నాడు. అది రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభి. వరస్త్రీభి వీడు ఎప్పుడు చూసినా గాని వరస్త్రీభి. వర అంటే ఇక్కడ అందమైన అని అర్థం. అందమైన స్త్రీలతో పరిపూర్ణం సమంతత. ఆ ఇల్లంతా భవనాలు అందమైన స్త్రీలతో నిండిపోయినాయి. అందమైన స్త్రీలతో నిండిపోయినాయి. దీన్ని బట్టి ఏమనుకోవాలి? విషయ సుఖాలలో తేలేవాడు వీడు. అది అర్థం అనమాట. తర్వాత ఇంకా చెబుతున్నారు. ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహాత్రై సముద్రస్వన నిస్వనం. ఎందరో స్త్రీరత్నాలు ఆనందంతో ఉన్నారు. వారు ధరించిన అందమైన ఆభరణముల ధ్వనులు సముద్ర ధ్వని వలె ధ్వనించుతుండెను. అందమైనటువంటి వాళ్ళు ఉన్నారు. సముద్ర ధ్వని అంటే ఘోష మాదిరిగా ఉన్నదిట. మరి ఇక్కడ ఈ విధంగా చెబుతున్నాడు. అంటే అంత ఇదిగా ఉన్నది విశేషంగా అని అంటున్నాడు. వాళ్ళు నడుస్తుంటేనే. తత్రాజగుణ సంపన్న ముఖ్యైశ్చ అగరుచందనై మహాజనై సమాకీర్ణం సింహైరివమఘధ్వనం. ఆ భవనం రాజచకునాలు చాలా ఉన్నాయి. సువాసనలు ఇచ్చే శ్రేష్టమైన అగారు చందనాలు ఉన్నాయి. మహాజనులతో నిండి ఉన్నది. ఈ విధంగా ఆ భవనం సింహములతో నిండిన ఒక మహావనము వలె ఉండెను. సింహములతో నిండిన ఒక మహావన అంటే భయంకరమైన ఇల్లు ఇదని అర్థం. ఈ ఇంట్లోకి ఎవడు లోపల ఓడు పోయినాడా ఇంక వచ్చే పని తిరిగిలేదు అని అర్థం. అడవిలో సింహాలు ఉన్నాయంటే భయమే కదా అందరికీ. అందుకని ఇటువంటి ఇంట్లోకి దేవతలు ఎవరు ప్రవేశించలేరు. అది అట్లా పెట్టుకున్నాడు ఫోర్స్. ఈయన భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నివాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. ఇక్కడ విశేషం చెబుతున్నాడు. ఈ రాక్షసులు ఉన్నటువంటి లంకలో కూడా ఈ వేదానికి సంబంధించినటువంటి క్రియలు ఉన్నాయి. వేద విహిత కర్మలు అని చెప్పడానికి ఇక్కడ విశేషం ఏమిటంటే నిత్యార్చితం పర్వహుతం. నిత్యము అర్చించబడుతున్నాయి. ఏమిటి? పర్వ అంటే పూర్ణిమ అని అర్థం. పూర్ణిమ అమావాస్య ఈ 2 రోజుల్లో ప్రత్యేకంగా యజ్ఞాలు చేస్తారు. ఈ యజ్ఞములు మనకు చాందోగ్యోపనిషత్తులో కూడా అక్కడ సందర్భంలో వస్తాయి. ఇదంతా ఇప్పుడు వేదకాలంలో జరుగుతున్నటువంటిది. అలానే లంకలో కూడా ప్రతి పూర్ణానికి పౌర్ణమాసి అలా యజ్ఞాలు ఉన్నాయన్నమాట. ఆ యజ్ఞాలు చేస్తుంటారు అనమాట. అది నిత్య అర్చితం, ప్రతిరోజు అర్చన. ఈ యజ్ఞయాగాది క్రియలు కూడా ఉన్నాయి. ఎవరి చేత చేస్తున్నాయి? రాక్షసై సదా అపూజితం. రాక్షసులు ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నారు యజ్ఞయాగాది క్రతువులు ఇటువంటివి. ఇంకా అక్కడ భేరీ మృదంగాభిరుతం, భేరీ మృదంగ ధ్వనులు, శంఖనాదాలు ఇటువంటివి కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం మహాత్మనో మహద్వేష్మ. వేష్మ అంటే భవనం. మహద్వేష్మ అంటే గొప్ప భవనం. మహాత్మను మహాత్ముడైనటువంటి ఆయన ఆ మహాభవనమును మహారత్న పరిచ్ఛదం, మహారత్నముల చేత మరి అలంకరింపబడి పొదగబడినటువంటి ఆ భవనము అదిట. సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం. భవనము సముద్ర మధ్య భాగము వలె గంభీరముగా నిశ్శబ్దముగా నుండెను. అనగా సముద్రం చుట్టూ ఉన్నది, ఆ మధ్యలో ఒక భవనం ఉన్నది. ఆ భవనం పైకప్పు అనేక రత్నాలతో ఉన్నది. ఇలా ఈ విధంగా ఒక విశేషంగా మన వాల్మీకి గారు వర్ణిస్తూ ఉన్నాడు. ఇది దూరంగా చూసి ఆయన మనో నేత్రం మీద అలా వర్ణిస్తున్నాడు. అలా ఉన్నదండి ఈ యొక్క విశేషమైనటువంటి భవనము అని చెబుతూ ఇంకా మహారత్న సమాకీర్ణం దదర్శ సమహాకపి విరాజమానం వపుష గజాశ్వరథ సంకులం. రావణ భవనంలో మహారత్నములు వ్యాప్తమే గజ అశ్వరథంతో నిండి అద్భుత ఆకారం ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ భవనం. అటువంటి భవనమును హనుమ చూచాడు. దీనిలో ఒకసారి ఇది మొన్న కూడా దదర్శ అనేటువంటి క్రియాపదము చాలా సార్లు వస్తుంది ఇందులో. దీనిలో ఉన్న విశేషం ఒకటి, ఎందుకు వేస్తుంటాడు దదర్శ. అది
దదర్శ అని ఎందుకు వేస్తున్నాడు అని అంటే, దదర్శ అంటే చూచెను అని అర్థం. ఇది ఒక క్రియాపదం. ఇది సంస్కృతం నేర్చుకునేటువంటి వాళ్ళు చెప్తారు. ఈ దదర్శ అనేటువంటిది ఏమిటనమాట, పాస్ట్ టెన్స్ లో వస్తుంది, లిటిల్ అకారం వస్తుంది అనమాట. అదనమాట దానిలో సూచను. ఏమిటి దీనిలో సుందరకాండలో ఏమిటి, దదర్శ అనే క్రియాపదము ముఖ్యమైనటువంటిది. ఏమిటో తెలుసా దీనిలో అసలు రహస్యం దీనిలో, దదర్శ క్రియాపదం దీనిలో ఏమిటంటే ఉన్నది, ఏమిటి చూచాడు? అయ్యా నీ కళ్ళున్నాయి, ఏం చూసావు చెప్పయ్యా, నువ్వు కళ్ళున్నాయి కదా నీకేం చూసావు? అయ్యేముందండి నాకు కను టీవీలు కనపడుతున్నాయి, అవి కనపడుతున్నాయి, ఇవి కనపడుతుంది, మీరు కనపడుతున్నారు, వాళ్ళు కనపడుతుంది, ఇవి కనపడుతున్నారు, 96 చెప్తాడు. ఇంకేమైనా కనపడుతున్నాయా? ఇంకేం కనపడుతుంది, అంత తప్పితే ఇంకేం కనపడతాయండి అని అంటారు. కళ్ళున్నాయి కాబట్టి ఇవన్నీ కనపడుతాయి. ఒరే అది కాదురా, అసలు కళ్ళున్న దానికి అసలు ప్రయోజనం ఉందిరా, అది చెప్పగలగాలరా అన్నాడు. అప్పుడు ఈ కళ్ళ యొక్క అసలు ప్రయోజనం ఏమిటో బయటపడుతుంది. కన్ను ఏమిటంటే దర్శనం చేసుకోవాల్సింది పరమాత్మ దర్శనము. పరమాత్మను దర్శనం చేసుకుంటే అప్పుడు నీకు కళ్ళు ఉన్నాయని అర్థం. గుడికి పోయి వచ్చిన తర్వాత గుడి నుంచి వచ్చేవాడికి కానీ గుళ్ళో ఏమండి దర్శనం అయిందా ఇది తప్పితే కానీ అడుగుతా ఆ మాట వేస్తాడు కానీ క్రియాపదం, దర్శనం అయిందానే క్రియాపదం వేస్తాడు కానీ ప్రసాదం పెట్టారా, అన్నం పెట్టారా, నువ్వు ఎన్ని డబ్బులు వేసావు, బోర్డు ఎట్టా ఉంది, అట్టెంది ఎట్టా ఉంది అని ఎవడన్నా అడుగుతాడు. ముందు మొట్టమొదటి ప్రశ్న వేసే దర్శనం అయిందా. చాలా మంది ఉన్నారండి, దర్శనం అయిందా మీకు అంటే, నీ కళ్ళున్నాయి, నీ కళ్ళు ఉపయోగపడ్డాయా అక్కడ? నీ కళ్ళు ఉన్నంత మాత్రాన ఉన్నాయి కదా, ఏంటిది ఏం చూడాలి నీ కళ్ళు ఉన్నంత మాత్రాన? పరమాత్మ దర్శనం చేస్తే అప్పుడు నీ కంటి యొక్క సార్థకత్యం వచ్చినట్టు లెక్క, అది అర్థం. అందుకని ఇందులో దదర్శ అనే మాట వేస్తాడు. ఎవరిని? అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని దర్శనం చేసుకుంటే అప్పుడు నీకు కళ్ళు ఉన్నాయి అని లెక్క, అది అనగా అర్థం ఏమిటో, ఈ దర్శనాలన్నీ చూస్తున్నావి, ఇవన్నీ ఏం దర్శనాలు చూసినవి? అనిత్యాలు. అనిత్య దర్శనాలు నువ్వు చూసుకుంటేది పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఇవాళ ఇట్లుంటాయా, రేపటి ఉండవుగా. ఇవాళ ఇట్లుంటాయి, రేపు ఉండవు. సినిమా హాల్ ఇవాళ ఒక సినిమా ఆడుతుంది, రేపు ఇంకో సినిమా వస్తుంది, ఇంకో చోటు ఇంకో చోటు అనిత్యాలు అవన్నీ, అశాశ్వతాలు. అశాశ్వతాలను ఎందుకయ్యా, శాశ్వతమైన దర్శనం చూసుకోవయా, అది. అందువలన దదర్శ అనేటువంటి క్రియాపదం మీరు లెక్క పెట్టుకుంటే ఎన్నిసార్లు వచ్చిందో సుందరకాండలో చూసుకుంటుంది. అందుకని దదర్శ అనే పదాన్ని ఉపయోగిస్తుంటాడు అనమాట, ఒక విశేషమైనటువంటి అనమాట అది. అట్లా అనమాట ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే దీనిలో సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం మహాత్మనో మహద్వేష్మ మహారత్న పరిచ్ఛేదం మహారత్న సమాకీర్ణం దదర్శ సమహాకవి. ఈ దదర్శ కూడా ఎవరికి వేస్తున్నారు ఈ క్రియాపదము? మహాకవికే వేస్తున్నాడు. స మహాకవి దదర్శ. అది ఇప్పటిదాకా ఈయన ఈ దదర్శలు ఏం దదర్శలు చేస్తున్నాడు? అనిత్యాలను చూస్తున్నాడు. ఇది అర్థం దీనిలో. ఇప్పటిదాకా అనిత్యములైనటువంటి వస్తువులను సహా దదర్శ. కానీ అసలు దదర్శ ఏమిటి? ఇక ముందు ఉన్నది సిద్ధి సర్గలో అట్లా వస్తుంది. అది దదర్శ మహాకవి విరాజమాన వపుషా గజాస్వరథ సంకులం లంకాభరణ విద్యేవాసో అమన్యత మహాకవి చచార హనుమాన్ తత్ర రావణస్య సమీపతః. ఆ రావణ భవనము లంకకే ఆభరణము గొప్పదిట. హనుమ భావించి రావణ భవనము సమీపమున అక్కడే తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా కామరూపధారి కదా ఈయన, ఎక్కడ ఏ వేషం వేయాలనో ఆ వేషం వేస్తాడు. చిన్న అంగుష్ట మాత్ర పురుషో బభూవా, ఇంత అవుతాడు. ఇంత అయినాడంటే ఒక్కొక్క రాక్షసుడు ఎంత ఉన్నాడు, తాటి చెట్టు ఎంత ఉన్నాడు. వాడికి ఈయన అంగుష్టం ఎంత ఉన్నాడు కనపడుతుంటాడా? ఈయన అటు ఇటు తిరుగుతుంటాడు. ఇది అందుకే కామరూపధారి అనే మాట వేశాడు. గృహాత్ గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమాణోపి అసంత్రస్తః. ఇక్కడ పట్టుకోవాలి ఈ మాట. వీక్షమాణోపి, గృహాల నుండి దాటి చూస్తూ ఆయన ఉద్యానములు కూడా దర్శనం చేసుకున్న ఆ వానరుడు
వీక్షమాణ అపి చూస్తున్నప్పటికీ అన్ని చూస్తున్నాడు. అపి సహ అసంత్రస్త. ఈ మాట అసంత్రస్త అంటే ఏమాత్రము భయము లేనివాడు. నేను మొట్టమొదటిలోనే చెప్పాను, ఏమాత్రము భయము లేనివాడు, కించిత్తు కూడా లేదు ఆయనకి. అందుకనే ఆయన్ని పట్టుకోండిరా, మీకు భయం అనేది ఉండదు. అందుకనే రామాయణంలో మొట్టమొదటిగా ఆయన ఏ మాటతోటి వచ్చాడు, ఆయన నోట్లోంచి మాట ఏమిటి? మీరు మొట్టమొదటి చెప్పాను కూడా, మీకు గుర్తుందా? భయము వదలము అని చెప్పాడు. ఆ మాటతోటే ఆయన యొక్క పాత్రను ప్రవేశపెట్టాడు ఎవరు? వాల్మీకి. భయమును వదలము ఎవరితో? సుగ్రీవుడితో. సుగ్రీవ భయం ఎందుకు? భయం ముందు భయమును వదలము సుగ్రీవ అన్నాడు. భయమును వదలము సుగ్రీవ అన్నాడు. కాబట్టి హనుమ అంటేనే భయము లేనివాడు. ఆయన్ని పట్టుకుంటే మనకు అసలు భయమే ఉండదండి అసలు. అది అసంత్రస్త ప్రాసాదాంశ చచారస. ఆ ప్రాసాదములను తిరుగుతున్నాడు. ఇక్కడ ప్రాసాదములు, ప్రాకు దీర్ఘం తీసేయండి, ఏమవుతుందో అది జాగ్రత్త. అది రెండింటికి ఎంత తేడా వచ్చిందో. దీర్ఘం ఇస్తేనేమో భవనం అవుతుందో, హౌస్, భవనం. దీర్ఘం ఇస్తే, దీర్ఘం తీస్తే తింటాం. అది దీర్ఘం తీసేస్తే ప్రసాదం. అది అందువలన ప్రాసాదము, ప్రసాదం నిజంగా ఈ పదాలు ఎట్లా అనమాట, దీంట్లో సంస్కృత పదాలు ఇవి. ప్రాసాదాంశ చచార సహ హనుమ చచార తిరిగెను. ఇక మొత్తం అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నిసేవనం. ఇక్కడి నుంచి వస్తున్నదండి. ఇక్కడి నుంచి ఇవన్నీ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. రాక్షస వీరుల పేర్లు వస్తున్నాయి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే యుద్ధకాండలో వీళ్ళందరూ వస్తారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఒక్కొక్కడు దేవలోకాన్ని జయించిన వాడు. రావణాసురుడు ఒకరిని పంపించేవారే దేవలోకంలో వాడి సంగతి చూసిరా అంటే పోయి చూసి వస్తారు. కాబట్టి వీళ్ళు ఎంతటి మహావీరులో చూసుకోండి. ఇంతటి మహావీరులందరూ కూడా ఏమైనారో చూసుకోండి. అంతటి మహావీరులందరూ కూడా సావచితకు బాధాడు ఎవరు? హనుమ. వీళ్ళందరూ కూడా అట్లా అయిపోయినారు. అది విశేషం. అందుకని ఆ మహావీరుల గురించి చెబుతున్నాడు. అవప్లుత్య మహావేగ. మహావేగ ఆ హనుమ. అవప్లుత్య ఇక్కడ ఒక విశేషం ఏమిటో, దూకి మిడత ఇక్కడి నుంచి అక్కడ దూకుతుంది. ఒక 6 మీటర్స్ 6 అంగుళాల దాకా దూకుతుంటుంది మిడత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం చూస్తుంటాం. అట్లనే ఈయన చిన్న రూపంగా అంగుష్ట మాత్ర ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి ఒక జంపు చేస్తాడు. అక్కడ చూశాడు ఏమిటిని, ఆ ఇల్లు ఎవరిదంటే ప్రహస్తస్య నివేశనం. మొట్టమొదటి ప్రహస్తస్య నివేశనం, ప్రహస్తుని యొక్క భవనాన్ని చూశాడు. తతో అన్యత్ పుప్లువేవేస్న. నమస్తుంది ఏంటో తెలిసిన దీనిలో స్టేషన్. అపప్లుత్య మహావేగ ప్రహస్తస్య. మొట్టమొదటి వీడి కొంపే తగలబెట్టింది. అది దీనిలో వీడి కొంప. ఎందుకు చెబుతున్నాడంటే ఈ కొంపలన్నీ వరుసగా చెబుతున్నాడు, వరుసగా తగలబెట్టాడు. మొట్టమొదటి కొంప వీడిదే తగలబెట్టాడు. వీడు ఏమంటాడు తెలిసిన? హనుమంతుడు ఏమంటాడు తెలుసా? నిజం చెప్పు, నిజం చెప్పావా సరే బతుకుతావు, లేకపోతే చంపేస్తా ఉంటాడు. అప్పుడు హనుమాన్ అనుకుంటాడు, ఊరు పిచ్చివాడా, ఊరు పిచ్చివాడా అని అనుకుంటాడు అనమాట. నిజం చెప్పు, నువ్వెవరు? నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చావా, కుబేరుడి దగ్గర నుంచి వచ్చావా, ఎవరు పంపించారు నిన్ను? నిజం చెప్తే సరి, లేదా చంపేస్తాం. అంటే ఆయన ధైర్యంగా అసలు భయం లేనటువంటి వాడు కదా, హాయిగా అట్లనే 90 degrees మీద అట్లా నిలబడి హాయిగా అట్లనే ఉన్నాడు. ఏమాత్రం ఇంతడు కూడా భయం లేదు. ఓహో నీ సంగతి సరేలే సరేలే అనుకున్నాడు. తగలబెట్టేటప్పుడు మొత్తం ఇడు కొంప తగలబెట్టాడు. తర్వాత వరుసగా తగలబెట్టాడు. ఆ కొంపలన్నీ వరుసగా తగలబెట్టాడు అని అంటానికి ఆ కొంపలన్నీ వరుసగా చెబుతున్నాడు. ఇది అసలు విషయం. ఈ వరుసలో తగలబెడతాడు. అది ఒకరి తర్వాత ఒకరు అన్నాడు. ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చాడు. మొట్టమొదట ప్రహస్తుడు ఇచ్చాడు. ప్రహస్తస్య నివేశనం తతో అన్యత్ పుప్పులు వేవేస్మ. ఇంకొక భవనం మీదకు దూకాడు. అది ఎవరు? మహాపార్శ్వస్య వీర్యవాన్. మహాపార్శ్వుడి యొక్క ఇంటి మీద దూకి అది చూశాడు. తర్వాత అధమేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం. కుంభకర్ణుడి యొక్క ఇల్లు చూశాడు. తగలబెట్టేటప్పుడు కుంభకర్ణుడి ఇల్లు కూడా తగలబెట్టాడు. ఇక వరుసలో ఏ ఇల్లు ఉంది అంటే విభీషణ తదా పుప్పులు వేస. విభీషణుడి ఇల్లు
అయ్యో కొంచెం ఈ లంకలో ధర్మం తెలిసినటువంటి వాడు ఉన్నది నీ ఒక్కడే, కాబట్టి నీళ్లు తగలబెట్టాను నేను. నీళ్లు తగలబెట్టుకుంటే పక్కిలు తగలబెడతా. జరిగింది అదే. దాంట్లో తర్వాత వస్తుంది మనకు దంకాదహనంలో వస్తుంది. ఎందుకంటే అందుకనే వరుసగా ఈ కొంపలన్నీ వరుసగా చెబుతున్నాడు. ఈ కొంపలను వరుసగా తగలబెడతాడు. ఈ కొంపలు ఎన్ని సామాన్యమైన కొంపలా? ఓ పెద్ద బంగారం లాంటి కొంపలు, వినవంతంత పెద్దవి. అధమేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం విభీషణస్య చ తదా పుప్లవేశ మహాకవి. కుంభకర్ణుడి ఇల్లు, విభీషణుడి ఇల్లు చూశారు. తర్వాత మహోదరస్య చ తథా విరూపాక్షస్య చైవ హి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలే తథైవ చ. వీళ్ళ నలుగురు మహా కర్కోటకులు, వీళ్ళందరూ మహారాక్షసులు వీళ్ళు. తర్వాత యుద్ధకాండలో వస్తారు వీళ్ళు. తర్వాత వజ్రదంష్ట్రస్య చ తథా పుప్లవేశ మహాకవి సుఖస్య చ మహాతేజ సారణస్య చ ధీమత. ఈ సుఖ సారణ వాళ్ళు ఇద్దరు సిఐడీలు, వీళ్ళిద్దరు రావణాసురుడికి సిఐడీలు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే సముద్రం యువతల దాకా వస్తారు. సముద్రం యువతల దాకా వచ్చారు. ఇంకా రాముడు ఇంకా సముద్రం దాటి ఏది అది వంతెన కట్టుకొని రాల, అవతల ఇంకో ఉన్నారు, ఇంకా రాల. వీళ్ళు ఏం చేశారు తెలుసా? సుఖసారణ వీళ్ళిద్దరు ఏ వేషం వేసుకున్నారంటే మాయా వేషంలో ఇద్దరు 2 కోతి రూపాయలు పొందారు. పొంది ఈ కోతుల్లో తిరుగుతున్నారు. ఈ కోతులు తిరిగి ఎందుకనమాట అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ తెలుసుకొని పోయి రావణాసురుడు చెప్పాలి. అంగదుడు పట్టుకున్నాడు. అంగదుడు పట్టుకొని 2 వాయించాడు. 2 వాయించి తీసుకొచ్చి రాముడి దగ్గర పడేశారు. రాముడి దగ్గర పడేసేటప్పటికి అప్పుడు రాముడు కాళ్ళ మీద పడతారు. అయ్యా నమస్కారం అండి. అప్పుడు రాముడు మరి ఆయన భగవంతుడు కదా, అరే వదిలేసేయండి, వాళ్ళది ఏముంది, వాళ్ళ డ్యూటీ చేస్తున్నారులే, కాబట్టి వదిలేసేయండి అని చెప్తూ ఏమన్నాడు తెలిసిన? నువ్వు మొత్తం చూసినట్టు అంతా రావణాసురుడికి చెప్పు, ఏం పర్వాలేదు, మొత్తం సిఐడీలు కదా మీరు, ఏం పర్వాలేదు, మేమేం అనుకో చెప్పాను. అంటే ఇంతమంది సైన్యం ఉన్నారు, అంతమంది ఉన్నారు, అవి ఉన్నాయి, ఇవన్నీ అని. సిఐడీలు ఏం చేస్తారంటే అవతల శత్రువుల యొక్క విశేషాలు తెలుసుకోవటం కదా, ఏం పర్వాలేదు మీరు చెప్పు నాయన, మేమేమి భయపడం, చెప్పుకో, మొత్తం నీ డ్యూటీ నువ్వు చేసుకో అన్నట్టు. ఇది రామాయణంలో ఉన్న గొప్ప విశేషం. రామచంద్రుడు తర్వాత వస్తారు కూడా అన్ని విశేషాలు అన్నమాట. సుఖస్య చారణస్య అని వీళ్ళిద్దరు. తర్వాత తథాచ ఇంద్రజిత్తో వేస్మ. ఇక్కడ ఉన్నాడండి అసలు వాడు, వీడు రావణాసురుడికి కుడి చేయి వీడు. ఇంద్రజిత్తు తథాచది ఇంద్రజితో వేస్మ జగామ హరియూధవ జంబుమాలే సుమాలేశ్చ జగామ హరిసత్తమ. జంబుమాలే సుమాలేశ్చ. జంబుమాలి అనేటువంటి వాడు ఒక రాక్షసుడు కొడుకు వీడు, జంబుమాలి. ఒక్కోసారి ఏంటంటే రావణాసురుడు కొడుకు అని కూడా ఉన్నది. వీళ్ళు అనమాట. వాళ్ళ ఇల్లు కూడా చూశాడు. రశ్మికేతోశ్చ భవనం సూర్యశస్త్రో తథైవ చ వజ్రకాయశ్చ తథా పుప్లవేశ మహాకవి ధూమ్రాక్షస్య సంపాతే భవనం మారుతాత్మజః విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ. ధూమ్రాక్షుని ఇల్లు, సంపాతి అనేటువంటి వాడు కూడా ఇక్కడ ఉన్నట్టు రాక్షసుల్లో ఒకడు పేరు. వీళ్ళన్నీ చూశాడు. సుఖనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంశ్రస్య రోమశస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః విద్యుచ్చిహ్వేంద్ర చిహ్వానం తథా హస్తి ముఖస్య చ. వీళ్ళందరి పేర్లు వీళ్ళని యుద్ధోన్మత్త మొత్తం ఈ పేర్లన్నీ దీనిలో పెట్టేశాడు అనమాట. కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చైవ హి క్రమమాణ క్రమేణైవ హనుమాన్ మారుతాత్మజః. 40 భవనాలు చూశాడండి. ఇప్పుడు 40 మంది వీరులు, 40 మంది భవనాలు, బ్రహ్మాండమైనవి అన్ని చూశాడు ఈయన. చూసేసి తేషు మహార్హేషు తేషు వారి యొక్క భవనములందు మహాయశాః తేషాం వృద్ధిమతాం వృద్ధిం. అబ్బో సంపదలు బాగా ఉన్నాయిట. అటువంటి వాటన్నిటి కూడా స మహాకవి దదర్శ. చూసారా ఏం చూస్తున్నాడు ఈయన ఇంకొకటి దాకా? అశాశ్వతమైనటువంటి వాటినే సఖా దదర్శ. అది గుర్తుపెట్టుకోవాలి. అది అసలు దదర్శకి ఇంకా ముందున్నది. అప్పుడు ఈ దదర్శ అనే క్రియాపదం యొక్క సార్థక్యం అప్పుడు వస్తుంది. అది మనం చూసేటువంటి దదర్శకి
అంత అనిత్యములు అశాశ్వతములైనటువంటి వాటినే చూస్తుంటాం. అందువలన కంటి ఉన్నంత మాత్రాన అది గొప్ప విశేషం కాదు. పరమాత్మ దర్శనం పొందినప్పుడే కంటి యొక్క కన్ను ఉన్నది అని అంటానికి సార్థక్యము. అది సుందరకాండలో చెప్పే దదర్శ. అది సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః ఆససాద అథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. లక్ష్మీవాన్ శ్రీమాన్ ఆ హనుమ అనగా ఆయనకి ఎప్పుడు కూడా ఎటువంటి ఆపద లేదు అని చెప్పడానికి లక్ష్మీవాన్ అనే పదం వేస్తాడు. అది లక్ష్మీవాన్ అనే పదాన్ని బాగా పట్టుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మీవాన్ పదం పట్టుకోవాలి. ఎల్లప్పుడూ కూడా సంపద్యుక్తమై లక్ష్మీయుక్తముగా ఉండవలను గృహస్థాశ్రమం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా అనమాట. అందువలన మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది అది అనమాట. లక్ష్మీయుక్తమైనగా నువ్వు ఉండవాలి. లోపల శ్రీం ఉన్నంత కాలం వీడు లక్ష్మీయుక్తంగా అన్ని విధాల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అనే మాటని ఇక్కడ లక్ష్మీవాన్ శబ్దం చెబుతున్నది. రాక్షసేంద్ర నివేశనం, ఆ రావణాసురుని యొక్క భవనము ఈ విధంగా ఉన్నది. దాని దగ్గరికి ఆససాద చేరాడు. ఎవరు? హనుమ. ఈ బిల్డింగులన్నీ చూసుకుంటూ, ఈ 40 మంది వీరుల బిల్డింగులన్నీ చూసుకుంటూ ఇంక అక్కడ చేరాడు. ఇక రావణుడి ఇంటికి, అసలు ఇంటికి చేరుతున్నాడు. ఇప్పుడు చెప్పిందంతా రావణుని ఇంటికి ముందు ఉన్న భాగం చెప్పుకుంటూ వచ్చాడు. రావణుడి ఇంటికి ముందున్న రథాలు, గుర్రాలు, ఓ సెక్యూరిటీ, ఓ బ్రహ్మాండంగా ఉన్నది. దాని తర్వాత ఈ కుంభకర్ణుడు లాంటి ఇళ్ళు, వీళ్ళందరూ కూడా 40 మంది వీరుల యొక్క ఇళ్ళు ఉన్నాయి. తర్వాత రావణస్య ఉపశాయిన్యో దదర్శ హరిసత్తమ విచరన్ హరిశార్దూలో రాక్షసీ వికృతేక్షణా. ఆయన రావణుడు సైనించున్న భయంకర నేత్రములు గల రాక్షస స్త్రీలు. ఇక్కడ విశేషం వేస్తున్నాడు. వికృతేక్షణాహ రాక్షసీ, వికృతమైనటువంటి చూపులు, కళ్ళు కలిగినటువంటి భయంకరమైన నేత్రములు కలిగినటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారే, వాళ్ళు ఉన్నారట ఆ రావణ భవనం ముందు, ఇంటి ముందు. ఎవరు? హరిశార్దూల ఆయన చూశాడు. దదర్శ చూశాడు. హరిశార్దూల అంటే కపిశ్రేష్ఠుడైనటువంటి ఆయన వాళ్ళను చూశాడు. అనగా అర్థం ఏమిటి? ఈ వికృత రూపం ఉన్నటువంటి వాళ్ళని చూసి ఏమాత్రం భయపడలేదు అని అర్థం. అందుకని హరిశార్దూల అనే మాట వేశాడు. ఇక్కడ వాల్మీకి రాసేటువంటి దానిలో నేను చాలా విషయాలు ఉన్నాయి. అంటే ప్రతిదానికి చెప్పుకుంటూ పోతే ఒక విశేషం ముందు భవిష్యత్తులో వస్తుంది అని చెబుతాను. ఒక విశేషం ఏంటంటే, హరిశార్దూల అనే పదం ఎందుకు వేశాడు ఇక్కడ? శార్దూలం అంటే పెద్ద పులని, హరిశార్దూల అని అంటే కపిశ్రేష్ఠుడు అని అర్థం. అనగా శార్దూలం భయపడదు. శార్దూలం భయపడదు చూసి. దాన్ని చూసి మనం భయపడాలి, కానీ అదేం భయపడదు, అది ఎవరికి భయపడదు. అది అట్లా అనమాట. అందుకని అట్లనే ఈ రాక్షస స్త్రీలను చూసి భయపడలేదు అని చెప్పటం అనమాట. ఇది శూలము గందుట్లో ఎప్పుడు ఇదంతా జరుగుతుంది టైము రాత్రి సమయం. రాత్రి సమయం అంటే ఏం చేస్తారు? నిద్రపోతుంటారు. రావణస్య ఉపశాయిన్యో అంటే శయనించి ఉన్న వాళ్ళు, నిద్రపోతున్నారు వాళ్ళు. అది ఇకపోతే ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు చెబుతారు. కొంతమంది మెలుకుతుంటారు కదా కాపలాదారులు. శూలముగ్ర హస్తాశ్చ శక్తితోమరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాంతస్య రక్షక్పతే గృహే. రాక్షస స్త్రీల శూలములు, మద్గురములు, శక్తులు, తోమరములు మొదలగు ఆయుధాలు చేతిలో ధరించి ఉన్నారు వాళ్ళందరూ. వివిధములైన సేనా గుల్మములు రాక్షసు. ఈ విధంగా కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది కాపలా కాస్తున్నారు. ఆ రాక్షసాధిపతి రావణుని గృహము అక్కడ ఉన్నారు. గుల్మము అంటే ఒక సేనా విశేషం. అంటే మనకు సేనలో ఒక 1000 మందికి ఒక ట్రూప్, ఒక లీడరు, 10 మందికి ఒక లీడరు, 100 మందికి ఒక లీడరు అట్లా ఉంటారే. అట్లనే అక్కడ కూడా ఒక గుల్మం, ఒక 1000 మంది, 2000 మంది ఒక ట్రూప్ ఒకటి ఉన్నదనమాట. అక్కడ ఈ స్త్రీలందరూ నిద్రపోతున్నారు అక్కడ ఇటువంటి దృశ్యాన్ని చూశాడు. రాక్షసాంశ మహాకాయా నానా ప్రకరణోద్యతాన్ రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చైవ హరీశ్చాపి మహాజవాన్. మహాకాయులు, అనేక ఆయుధములు ధరించిన రాక్షసులు, బాగా వేగము గల ఎర్రని, తెల్లని, ఇంకా ఎక్కువ తెల్లగా ఉన్న అశ్వములను హనుమ దర్శించను. అశ్వముల్లో రకాలు చెప్తున్నాడు. అశ్వముల యొక్క గొప్ప విశేషమైనటువంటి ఆయుధాలు ధరించి రాక్షసులు ఉన్నారు అని. అనగా అశ్వములు కూడా ఎర్రవి, తెల్లవి, రకరకాల రంగుల్లో ఉన్నట్టు పంచకళ్యాణులుగా 5 రకాలుగా అట్లా.
కులీనా రూప సంపన్నాన్ గజాన్ పరగా పరగా పరగజారుజాన్ నిష్ఠితాన్ గజ శిక్షాయాం ఐరావత సమాన్యుధి. అక్కడ ఏనుగులు చాలా ఉన్నాయి, మేలు జాతి సంబంధించినవి, మంచి రూపులు కలిగి ఉన్నవి, శత్రువుల గజములను పీడించున్నవి. అటువంటి మదపటి ఏనుగులు ఉన్నాయి. గజ శిక్షను బాగా పొందినవి ఉన్నాయి. అవి ఐరావతతో సమానమైనవి. ఐరావతం అంటే ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఏనుగు పేరు ఐరావతం. అది అన్నిటికన్నా శ్రేష్టమైనది. అట్లా ఐరావతముతో సమానమైనటువంటి ఏనుగులండి అని అన్నాడు. నిహంత్రూన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శ సహ క్షరతశ్చ యథా మేఘాన్ స్రవతశ్చ యథా గిరీన్. ఐరావతం అంటే ఆ ఏనుగులు శత్రు సైన్యములు సంహరిస్తాయి. అవి నీటిని వర్షించు మేఘముల వలె మద జలములను వర్షించుచుండెను. అంటే మదపుటేనుకు ఒక లక్షణం ఉన్నది. ఏమిటి? దాని గండ స్థలాల నుంచి ఆ స్వేదం నీళ్లు కక్కుతూ ఉంటాయట. దానికి అలా ఉన్నటువంటి ఏనుగుల్ని మదపుట ఏనుగులు అంటారట. వాటిని యుద్ధంలో ప్రయోగిస్తారట. యుద్ధంలో అవి వచ్చినాయి అంటే సైన్యాన్ని చంపేస్తుంటాయి, అదనమాట. మరియు నదులు ప్రవహించు గిరుల వలె ఉన్నాయి. మామూలుగా లేవండి, అది పెద్ద కొండంత ఉన్నదండి ఒక్కొక్క ఏనుగు. అవి మతస్రవాలను స్రవిస్తూ ఉన్నాయి, అంత గొప్ప ఏనుగులు ఉన్నాయి. మేఘస్థత నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరై సహస్రం వాహిని తత్ర జాంబూనద పరిష్కృతా. యుద్ధరంగంలో శత్రుశైలు నిరోధించేటువంటి సమర్థత కలిగినటువంటి ఆ ఏనుగులు సామాన్యమైనవి కావు. మేఘ గర్జన వంటి ఘీంకారములు గలవి అయిన ఆ గజవులు మరియు బంగారు ఆభరణాలు అలంకరించిన వేల కోలాది సైనికులను సూచన. ఇంకా ఆభరణాలు ధరించినట్టు సైనికులు చాలా మంది ఉన్నారట. అలానే ఏనుగులు కూడా చాలా మంది ఉన్నాయి అని అన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. సహ దదర్శ హేమజాల పరిచ్ఛిన్నా తరుణాదిత్య సన్నిభా దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశని. రావణుని యొక్క భవనమునందు నివేశని అంటే భవనం అనమాట. ఇంకా గజములు బంగారు కవచములచే కప్పబడే విధంగా సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి ఏనుగు. అటువంటి ఆ మహాగజములు హనుమంతుడు రావణుని భవనమును దర్శించను. ఎన్నిసార్లు దదర్శన వేస్తున్నాడో చూసారు, కనిపెట్టారా? ఇవన్నీ ఏమిటంటే దదర్శన ఎందుకు వేస్తున్నాడో, అశాశ్వతమైనటువంటి వాటిని దర్శనం చేసుకుంటున్నారు. అట్లనే మీరు కూడా అశాశ్వతమైనటువంటి దర్శనం చేసుకొని సంతోషిస్తుంటారేమో. అది సంతోషం కాదు, అది చెప్పటం. అందుకని దీనిలో దదర్శ అనేటువంటి పదం అక్కడికి చేరుతుంది, దదర్శ పదం అప్పుడు సార్థక్యం వస్తుంది. అది చాలా సార్లు వచ్చింది, ఇంకా చాలా సార్లు వస్తుంది. శిబికా వివిధాకారా సకపి మారుతాత్మజ తథా గృహాణి చ అన్యాని చిత్రశాలా గృహాణి చ క్రీడా గృహాణి చ అన్యాని దారు పర్వతకానపి కామస్య గృహకం గమ్యం దివా గృహకమేవ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. ఇక్కడ క్రీడా గృహాలు చాలా ఉన్నాయండి. కర్రతో పర్వతాకారములతో చిన్న చిన్న రమ్యములు మన్మథ గృహములు, ఇక చెప్పే పని లేదు. రకరకములైనటువంటి పిక్నిక్ కి సంబంధించినటువంటి ఎన్నైతే ఉంటాయో, అనగా వచ్చినటువంటి జంటలు వస్తుంటారు. ఆ జంటలకి కావాల్సినటువంటి విశేషాలు కలిసినటువంటి భవనాలు, అది దాని అర్థం ఇక్కడ చెబుతున్నాడు. వాటిని రమ్యమైన మన్మథ గృహములను, వాటిని కామస్య గృహకం రమ్యం అక్కడ వేశాడు. అది అట్లా అన్ని ఉన్నాయి, అన్ని రకరకములైనటువంటి సుఖాలకు సంబంధించినటువంటి ఆ భవనములు అన్ని ఉన్నాయి. పగలు విశ్రాంతి తీసుకోవడానికి గృహాలు రకరకం, ఒక్కొక్కటి. ఈ గృహం ఒక రకం, ఈ గృహం ఒక రకం, ఈ గృహం. కొత్త వాళ్ళు జంటలు ఉన్నారనుకో, వాళ్ళకి స్పెషల్ బిల్డింగులు, వీళ్ళకి స్పెషల్, వాళ్ళకి స్పెషల్, అట్లా సుఖాలు అనుభవించడానికి అట్లా ఉన్నాయి. సమందరగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజయష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం అనేకరత్న సంకీర్ణం నిధిజాలం సమంతతః. నెమళ్ళు నివసించు స్థానాలు ఉన్నాయిట, చాలా నెమళ్ళు ఉన్నాయిట. మయూరస్థాన సంకులం, నెమళ్ళు చాలా ఉన్నాయిట. మందరగిరి ప్రఖ్యం, మందరగిరి వలె ఆ భవనం ఉన్నదిట. మందరగిరి వలె అంత గొప్ప పెద్దది. ధ్వజ పతాకములు ఉన్నాయి. ఆ ఉత్తమమైన భవనంలో నలువైపులా అనేక రత్నములతో కూడిన నిధులు. అబ్బో ఎన్ని ఉన్నాయో నిధులు అంటే అర్థం ఏంటి? పెద్ద పెద్ద పాత్రల్లో, ఒక దానిలో
రత్నాలు ఇంకొక రత్నాలు బంగారాలు చెప్పలేవు, ఎన్ని ఉన్నాయో చెప్పలేవు. అక్కడ ఉన్నంత సంపద ఎక్కడా లేదు అని మనకు ఒక చోట ఒక శ్లోకంలో వస్తుంది. అక్కడ ఏమొస్తుంది తెలిసిన, లక్ష్మీదేవిట ఎక్కడికి పోయి కూర్చున్నదంటే లంకలో పోయి కూర్చున్నది. అనగా అర్థం ఏమిటి, మొత్తం 100% అక్కడే ఉంటుంది లక్ష్మీదేవి. ఎక్కడ అసలు ఆమె అమరావతిలో ఉంది. అమరావతి అంటే స్వర్గంలో. స్వర్గంలో ఉన్నటువంటి అమరావతి మొత్తం దానిలో అక్కడ లక్ష్మీదేవితో వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నది. అక్కడ రాస్తాడు. అక్కడ ఒక పెద్ద విశేషం కూడా వస్తుంది మనకి. అక్కడ కూర్చున్నది. అయితే ఏమంటే ఇక్కడ కూర్చున్నది ఆమె. మరి రావణాసురుడేమో, వీడేమో అధర్మపరుడు, వీడు అధర్మపరుడు కదా వీడు, అక్కడ పోయి కూర్చుంది ఏంటండి? ధర్మపరుడు అయినటువంటి వాళ్ళ దగ్గర పోయి కూర్చోవాలి కదా, అక్కడ కూర్చున్నది ఏంటండి అని ప్రశ్న వేస్తారు. అనంటే దానికిట సమాధానం ఏమొస్తుంది తెలిసిన, లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. ఈ గుడ్లగూబకి ఏంటంటే దానికి పగలు కళ్ళు కనపడవు, రాత్రి కూడా కళ్ళు కనపడతాయి. రాత్రి పూట అంటే రాత్రి అనేటువంటి ఎవడికి, రాక్షసుడికి, నిశాచరుడు. వాడి పేరే రాక్షసుడిని ఏమంటారు, నిశాచరుడు అంటారు. అందుకని కళ్ళు కనపట్టలేదు కదా, కాబట్టి గుడ్లగూబ కూర్చుంది. అమ్మవారు కూర్చుంది కదా లక్ష్మీదేవి. ఆ గుడ్లగూబని ఏమన్నా అరే బారా అన్నది. ఎప్పుడమ్మా నాకు రాత్రిపూట ఏదో బాగా కళ్ళు కనపడి, ఎప్పుడు బారా అన్నది. రాత్రిపూట బాగా కళ్ళు కనపడుతుంటాయి. ఎక్కడ కనపడతాయి అని అంటే, ఈ గుడ్లగూబకు ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళు గుడ్లగూబలే, అంటే నిశాచరులు. అక్కడ పోయి లంకలో వచ్చి కూర్చుంది. అంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది అని చమత్కారంగా చెబుతారు అట్లా. అదే అనమాట. అక్కడ ఏంటంటే ఆమెకి ఇప్పుడు ఈ దేవతలకు అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాహనం పెట్టారు. చాలా మంది తెలియనటువంటి ఉన్నాయి, కానీ ఎవడో ఆలోచించడు. ప్రసాదం తింటాం, బయటికి రావటం, ఇదే పని. రెండోది పని లేనే లేదు. ఏమిట్రా ఆంజనేయ స్వామి గుడి వంట అయిందిరా, ఏందో ఉందిగా వంటే చూసా వచ్చాం. కృష్ణమూర్తికి గరుత్మంతుడురా, ఏమిట్రా చూసాం వచ్చాం. ఇంకొక ఆయన గారా ఈశ్వరుడికి నందేంద్ర వాహనం, ఎద్దు వాహనం ఏంద్రా చూసాం వచ్చాం. ఎవడన్నా ఎంతమంది అన్నా ఆలోచనలో ఉన్నాడా లేడు. ఏమిటి దీనిలో విశేషం ఎందుకు చెప్తున్నా, దానిలో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉన్నది. అది తెలుసుకోమనే చెప్పారు. అది తెలుసుకుంటే నీకు ఆ దైవ స్వరూపం ఏమిటో అర్థమవుతుంది రా. అట్లా అనమాట. ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి, ఇటువంటి విశేషాలు ఆయా సందర్భాల్లో వస్తాయి. ఇప్పుడు ఈ గుడ్లగూబ ఏం చేసింది అనమాట, రాత్రిపూట నీకు కళ్ళు కనపడుతుంది, ఇక్కడ వచ్చి కూర్చుంది. ఇప్పుడంతా మనం చదువుతున్నాం చూసారు, ఇదంతా ఏం సంపదే కదా. భవనాలు ఎట్లా ఉన్నాయి, బంగారంతో ఉన్నాయి, చాలా గొప్ప సంపద. అంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది ఇక్కడ అని అర్థం అనమాట. ఈ ఉన్నటువంటి సంపద ఇంత ఉన్నది కదా, ఏమైంది అనే ప్రశ్నకి తర్వాత వస్తుంది. ఈ సంపద అంతా కూడా అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి సంపదని ఏం చేశాడు అంటే హనుమ మొత్తం తగలబెట్టాడు. మొత్తాన్ని తగలబెట్టాడు. మొత్తం మన తర్వాత వస్తుంది అనమాట. ఆ బంగారం కరిగి ప్రవహిస్తూ ఉన్నదిట, ఆడ మొత్తం తగలబెట్టాడు. ఒక్క విభీషణుడు ఇల్లు వదిలిపెట్టి నీళ్ళు మొత్తం తగలబెట్టాడని వస్తుంది. తర్వాత వస్తుంది దానిలో ఒక విశేషం. సరే తర్వాత ఇక నీళ్ళు చెబుతున్నాడు అనమాట. ఆ నిధులు అనేకరత్న సంకీర్ణం నిధిజాలం సమంతత ధీర నిష్ఠిత కర్మాంతం గృహం భూత పతేరివ అర్చిద్భిశ్చాపి రత్నానాం తేజస రావణస్య చ. రావణాసురుడు తపఫలముగా శివుడు ఆయనకి ఏమిచ్చాడనంటే, ప్రసాదించిన కైలాసగిరివిలే ఆ భవనం ఉన్నది. రావణాసురుని తపఫలము శివుడు ఆయన ప్రసాదం కైలాసగిరివిలే ఆ భవనం, మరియు రత్నముల కాంతితో. అంటే ఇక్కడ ఏంటంటే విశేషం, ఒక విశేషం వెనక కథను గుర్తు చేస్తున్నాడు, అంతే. ఏం లేదు, రావణాసురుడు కైలాసానికి వెళ్ళాడు, అక్కడ గొప్ప తపస్సు చేశాడు అని మనకు ఉత్తర రామాయణంలో వస్తుంది. అసలు రామాయణం చదివేటువంటి వాళ్ళు ముందు ఏం చేస్తారనంటే, ఉత్తర రామాయణం చదివి తర్వాత రామాయణం మొదలు పెడతారు. ఈ ఉత్తర రామాయణం చదవటం వలన ఈ ముందు భాగం రామాయణంలో ఉండే సందేహాలు పోతాయి. ఎందుకని మా రామాయణం చదువుతూ వస్తుంటే సందేహాలు వస్తుంటాయి.
ఈ సందేహాల నివృత్తి అంతా ఉత్తర రామాయణంలో ఉంటుంది. అది ఈ రావణాసురుడు కైలాసానికి పోయి అక్కడ శివుణ్ణి మెప్పించేసేసి వరాలు పొందుకొని వచ్చాడు. ఈయన ఈ వరాలు పొంది ఇక్కడి నుంచి ఈయన వరాలు పొందిన తర్వాత అహంకారం గర్వం పెరిగి దాని ఇష్టం వచ్చినట్టు సంచరిస్తున్నాడు. ఆ విషయాన్ని గుర్తు చేశాడు ఇక్కడ. అది అనమాట ఆ రావణాసురుడు శివుడు ప్రసాదించాడా ఈ భవనము కైలాసగిరి వలె ఉన్నది, తెల్లగా మల్లెపూలు పెద్ద తెల్లగా ఉన్నది, ఇంత గొప్పది అని అనుకుంటున్నాడు ఎవరు? హనుమ. ఇంకా అంటున్నాడు 42లో మధ్వాసవ కృత క్లేదం మణిభాజన సంకులం మనోరమ సంబాధం కుబేర భవనం యథా. ఆ భవనం తేనెతో తయారు మద్యంతో తడిసి ఉండేది. ఆ భవనం అంతా మద్యంతో ఉన్నదండి. ఆ మద్యంలో తేనె అనేది ప్రధానమైనటువంటిది అని చెబుతున్నాడు అనమాట. మద్యముతో తడిసి ఉండేది. తేనె తీయగా ఉంటుంది, ఆ మద్యం తీయగా ఉన్నది అనగా అర్థం ఏమిటి? ఆ భవనంలో బాగా తాగటం ఎక్కువగా ఉండేది. మరియు మణులతో పొదిగిన పాత్రలతో విశాలమైన కుబేర భవనం వలె మనోహరంగా ఉన్నది. అటువంటి దానిలో అంతటి గొప్ప పైగానేమో కైలాసగిరి అని చెబుతున్నాడు, మళ్ళీ ఇక్కడే మద్యం చెబుతున్నాడు, మళ్ళీ పరంగా అపవిత్రం చెప్పేస్తున్నాడు. అంటే వీడికి ఏంటి లక్షణాలు? సంపాదించిన తపశక్తితోటి దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు అనేటువంటి అర్థం అనమాట. నువ్వు పురాణాంచ ఘోషేణ కాంచీనాం నినదేన కాంచీనాం అంటే వడ్డాణము. ఇక్కడ నడుముకి కట్టుకున్నటువంటి ఒక వడ్డాణం లాంటిది, అది ధ్వని చేస్తుంటుంది, నడుస్తుంటూ ఉంటాయి. అది నువ్వు పురాణం అంటే పాదములకున్న అందెలలు అనమాట. వాటి యొక్క ధ్వనులు, నడుముకు కట్టుకున్నటువంటి కాంచి యొక్క నినాదములు, మృదంగతల ఘోషైశ్చ మృదంగ ధ్వనులు ఘోషవద్భికి వినాదితం, గొప్ప గంభీరమైన మృదంగ ధ్వనులు ఆ భవనములో వినపడుతున్నాయి. అంటే అర్థము కాలి అంజల ధనులు వడ్డాణముల ధ్వనులు అంటేనేమో ఈ అందమైనటువంటి స్త్రీలు నృత్యాలు చేస్తున్నారు ఆ భవనంలో, బయటికి ఆ సౌండ్స్ వినపడుతున్నాయి, దాన్ని బట్టి ఊహిస్తున్నాడు. తర్వాత గంభీరమైన మృదంగ ధ్వనులు, సంగీతం వాయిస్తున్నారు, వీళ్ళు నృత్యాలు చేస్తున్నారు, అది అర్థం. ఇది అన్నమాట ఈ రావణాసురుడి భవనంలో అలా ఉన్నాయి అని చెబుతూ ప్రాసాద సంఘాతయుతం శ్రీరత్న శతసంకులం. శతసంకులం, శత అంటే 100, 100 అంటే అనేకం, చాలా మంది స్త్రీలు. ప్రాసాద సంఘాతయుతం, ప్రాసాదం అంటే భవనం, ఆ భవనంలో అందరూ చేరి సువ్యూఢ గఠ్యం ప్రవివేశ మహాగృహం హనుమాన్. అటువంటి ఆ భవనంలోకి వందల కొలది స్త్రీలు ఉన్నారు. దానిలోకి హనుమ ఏం చేశాడు? దీనిలో ఇటువంటి రావణ భవనం హనుమంతుడు ప్రవేశిస్తున్నాడు అనగా ఆ గదులు ఎలా ఉన్నాయి అంటే స్త్రీ రత్నములతో నిండి ఉన్నాయి. వాళ్ళందరూ నృత్యాలు చేస్తూ ఉన్నారు, ఆ ధ్వనులు వినపడుతూ ఉన్నాయి. దానిలోకి అంగుష్ట మాత్ర పురుష హనుమాన్ ప్రవివేశ, లోపలికి చేరాడు అని ఇంతవరకు రావణాసురుని యొక్క భవనం లోపలికి ప్రవేశించాడు. ఇక్కడ భవనం ప్రవేశించిన తర్వాత ఈ భవనాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఈ భవనం ఎలా ఉన్నది అని అంటే పుష్పక విమానము అని చెబుతున్నాడు. ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. ఏమిటంటే పుష్పక విమానం అనేటువంటిది ఒకటి ఉన్నది ఆయన దగ్గర, ఎవరి? రావణాసురుడి దగ్గర. అంటే కుబేరుడి దగ్గర ఉంటే పుష్పక విమానం అది కాదు, ఈయన లాక్కొచ్చుకున్నాడు పుష్పక విమానం. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఒకటి, ఆ పుష్పక విమానంలోనే ఈయన యొక్క మొత్తం భవనం ఉన్నదని ఒక రకంగా అంటారు, కానీ అది సరైనది కాదు. పుష్పక విమానం లాంటిది ఆయన యొక్క స్పెషల్ బిల్డింగు ఇదనమాట. ఫామ్ హౌస్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద వాళ్ళకి, ఊళ్ళో వాళ్ళకి సంబంధించి ఇది ఫామ్ హౌస్ అనమాట. అది అసలు ఒక రకంగా చెప్పాలి అదేనమాట. ఇది ఎలా ఉన్నది అంటే అంత గొప్పగా ఉన్నది, విశేషంగా ఉన్నది అని దీనిలో అంత విశేషంగా చెబుతుంటాడు. దీనిలో విశేషమైనటువంటి దీనిలో 14వ శ్లోకం 7వ సర్గలో 14, 7వ సర్గలో 14
అది లక్ష్మీదేవి పై కూర్చుంది. నియుజ్యమానాస్తు, దీన్ని బట్టే బొమ్మ గీశాడు. నియుజ్యమానాస్తు గజా సుఖస్థాః సకేశరోశ్చోత్పల పత్రహస్తాః బభూవ దేవీ చ కృతా సుఖస్థా లక్ష్మీ తథా పద్మిని పద్మహస్తా. ఇప్పుడు ఈ బొమ్మ మీకు అందరూ చూశారు, అందరు ఈ బొమ్మ. ఆ బొమ్మ గీయటానికి మూలం ఈ శ్లోకం. ఏమిటి, ఎలా ఉన్నది? ఏనుగులు, అటు ఏనుగు ఇటు ఒక ఏనుగు, అవి ఏం చేస్తున్నాయి అంటే సకేశరోశ్చోత్పల పత్రహస్తాః, ఆ పత్రములు ఏమిటో పద్మపత్రాలు, అవి చేతులతో పెట్టుకుని, అంటే తొండాలతో పట్టుకొని, మధ్యలోనేమో లక్ష్మీదేవి కూర్చుంది. ఆ లక్ష్మీదేవి కూర్చుంది, అటు ఒక ఏనుగు ఇటు ఒక ఏనుగు ఉంది. ఈ ఏనుగులు ఆ అమ్మవారిని పూజ చేస్తూ ఉన్నాయి. ఆ బొమ్మలు చూశారు కదా, ఆ బొమ్మ రావటానికి మూలం ఎక్కడుంది అంటే ఇదిగో 14వ శ్లోకంలో ఉంది. మీరు ఈ బొమ్మ అక్కడక్కడ చూసినప్పుడు ఈ శ్లోకం గుర్తుకొస్తే అప్పుడు ఆంజనేయ స్వామి కూడా గుర్తుకొస్తాడు. ఆంజనేయ స్వామి గారు చూశాడు. ఇదనమాట. శ్రీయుజ్యమానాస్తు గజా సుఖస్థాః సకేశరోశ్చోత్పల పత్రహస్తాః బభూవ దేవీ చ కృతా సుఖస్థా లక్ష్మీ తథా పద్మిని పద్మహస్తా అని చెబితే దీనిలో 7వ సర్గలో ఇక్కడ ఈ పుష్పక విమానాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. పుష్పక విమానాన్ని వర్ణిస్తున్నాడు. ఏమిటంటే సవేష్మ జాలం బలవాన్ దదర్శ వ్యాసం వ్యాసక్త వైడూర్య సువర్ణ జాలం యథామహత్ ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్ధం సవిహంగజాలం సవిహంగజాలం. ఆ పుష్పక విమానం ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇది వైడూర్యాలతో పొడిగి ఉండినటువంటిది, విద్యుత్ కాంతులతో ఉన్నదేనని చెబుతూ అక్కడ ఉన్నటువంటి విశేషాలు వస్తూ ఉన్నాయి. రేపు వచ్చే మరలా సోమవారం నాడు ఈ సర్గను తర్వాత సర్గ కూడా విశేషంగా ఇంత పుష్పక విమానంతో వస్తున్నటువంటివి ఇది. కాబట్టి పూర్తి చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मामृतंग. ओम शांति शांति. शुभम भूयात्. गजेन्द्रमणि स्थापिता हेमकुंभैः नित्यं सा पद्महस्ता मम वस्तु गृहे सर्वमांगल्ययुक्ता नुस्मिकदा. श्री सूक्तंलो हाँ. అది